హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ టేస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను అనమాట. చాలా ఇన్స్టెంట్ రెసిపీ అనమాట. అదేంటంటే క్యారెట్ రైస్ అండి. ఈ క్యారెట్ రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అనమాట. దానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం ఇంకా యాలుక వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 1 కప్ ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని కొంచెం మీడియంగా కుక్ అయ్యేలా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కుక్ అయితే చాలండి, మరీ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా కుక్ అయితే చాలు. ఇప్పుడు నేను ఒక 1 కప్ క్యారెట్ వేసుకుంటున్నాను. ఇది సన్నగా తురిమిన క్యారెట్ వేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది అనమాట. వితిన్ 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. దీనికి సరిపడా ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. మీరందరూ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ రెసిపీ. ఇప్పుడు మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటున్నాను అండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. సాంబార్ పొడి వేసుకొని ఒక్కసారి కలపెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. చూసారు కదా, ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు 1 కప్ క్యారెట్ తురుముకి 1 కప్ రైస్ తీసుకుంటున్నాను అండి. 1 కప్ రైస్ వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. బాగా కలపెట్టుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కొద్దిగా నిమ్మరసం చల్లుకొని బాగా కలపెట్టుకోవాలండి. చూసారు కదండి, బాగా కలపెట్టుకున్న ఈ క్యారెట్ రైస్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ క్యారెట్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఇన్స్టెంట్ రెసిపీ అనమాట. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.